బ్యాక్ టు న్యూస్. యూరి ఆర్మీ క్వార్టర్స్ పై ఉగ్రదాడి జైష్ ఏ మహమ్మద్ పనిగా భావిస్తున్నట్లు చెప్పారు ఆర్మీ అధికారులు. టెర్రరిస్టుల దగ్గర దొరికిన వస్తువుల్లో కొన్నింటి మీద పాకిస్తాన్ మార్క్ ఉందని, దీనిపై అక్కడి సైన్యాధికారులతో మాట్లాడి భారత్ అభ్యంతరాలను స్పష్టం చేశామన్నారు. ఉగ్రవాదుల కోసం యూరి సెక్టర్ సమీపంలో వేట కొనసాగిస్తున్నట్లు చెప్పారు. యూరి ఉగ్రదాడికి నిరసనగా లుధియానాలో పాకిస్తాన్ జెండాలను తగలబెట్టారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని నినాదాలు చేశారు. నాంపల్లి టీఎన్జీఓ భవన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాళాలు పగలగొట్టి లోపలకు వెళ్లిన కొందరు 4వ తరగతి ఉద్యోగులు పెట్రోల్ బాటిళ్లు చేతపట్టుకుని ఆందోళనకు దిగారు. ఏపీకి కేటాయించిన తమను తిరిగి తెలంగాణకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడి నుండి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటరెడ్డి అందిస్తారు. వెంకట, ఓవర్ టు యు. నాంపల్లి టీఎన్జీఓ భవన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాళాలు పగలకొట్టి లోపలకు వెళ్లిన కొందరు 4వ తరగతి ఉద్యోగులు పెట్రోల్ బాటిళ్లు చేతపట్టుకుని ఆందోళనకు దిగారు. ఏపీకి కేటాయించిన తమను తిరిగి తెలంగాణకు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అక్కడి నుండి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటరెడ్డి అందిస్తారు. వెంకట్, ఓవర్ టు యు. తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యోగులను ఏపీకి బదిలీ చేయడాన్ని నిరసిస్తూ టీఎన్జీఓ ఆఫీస్ ఎదుట కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. రాత్రి టీఎన్జీఓ కార్యాలయంలో లోపలికి వెళ్ళినటువంటి ఉద్యోగులు తమను తెలంగాణకు చెందినటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్ 650 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ యొక్క కార్యాలయం లోపలికి వెళ్ళి మాకు తెలంగాణ ప్రాంతం చెందిన వాళ్ళం కాబట్టి మమ్మల్ని తెలంగాణకు బదిలీ చేయాలని చెప్పి కూడా లోపల పెట్రోల్ బాటిళ్లతో కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే లోపల నుంచి కూడా మాట్లాడినటువంటి ఇప్పటికే భారీగా కొంతమంది ఇప్పటికే పోలీసులు కూడా మోహరించారు. తమ సమస్యను పరిష్కారం చేయాలి, వెంటనే ఈ విషయంలో గవర్నర్ కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు జోక్యం చేసుకోవాలి, తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఆందోళన చేపడతామంటున్నారు. ఇప్పటికే లోపల తమ సమస్యను పరిష్కారం చేయని పక్షంలో పెట్రోల్ బాటిల్తో తగలబెట్టుకుంటామని కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది తెలంగాణకు చెందినటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్ మనతో ఉన్నారు. వారికి సమస్య ఏంటి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అసలు ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు? ఎప్పటి నుంచి అసలు ఈ సమస్య? సార్, ఇది మాకు ఆంధ్రాకు పోయి డ్యూటీలు చేసే ఇష్టం లేదు సార్. ఎందుకంటే మేము ఉద్యమంలో ఫస్ట్ ఉండి మేము కొట్లాడినాము. అయితే మాకు వీళ్ళంతా మా లీడర్లంతా మా వెనుకుండి మీరు ఉన్నాం మేము చేస్తామని చెప్పి మమ్మల్ని అన్ని ధర్నాలు చేపించి స్ట్రైకులు చేపించి అన్నీ చేసి ఈరోజు ఎవ్వరు వస్తలేరు సార్. మా వెనుక ఎవ్వరు లేరు, మమ్మల్ని బాధ పెడుతున్నారు. మాకు నమ్మకం కేసీఆర్ మీద ఉండే. కేసీఆర్ సార్ కూడా ఇప్పుడు మాకు అసలు పట్టించుకుంటలేడు. ఆయన కేటీఆర్ గారిని కూడా కలిసినాము, ఆయన కూడా ఏం పట్టించుకుంటలేడు. మళ్ళీ ఎందుకు పట్టించుకుంటారో మాకు అర్థమైతే లేదు. మా జీతాలు మాత్రం మాకు సరిపోవు. అక్కడ పోయి రోడ్ల మీద అంటున్నాం సార్. మా బాధలు ఎట్లున్నాయంటే ఉద్యోగం చేయకపోతే మా పిల్లల్ని ఏం చేయాలి మేము? ఇప్పుడు అక్కడ మాతో అయితే లేదు. కాకనే మేము ఈరోజు వీళ్ళు ఇది తీసుకున్నారు, రేపు వీళ్ళు తీసుకున్నారు, రేపు మేము కూడా చేస్తాము. ఆత్మహత్యకు సావడానికి ఆత్మహత్యలు మీరు చెప్పండి సార్, ఎందుకు చేస్తారు ఆందోళన? అసలు ఏంటి సమస్య? మేము తెలంగాణ పుట్టి పెరిగినాం సార్, తెలంగాణలో చచ్చిపోతాం. మేము ముఖ్యమంత్రి గారికి విన్నపించుకున్నది ఒకటే, మేము అక్కడ ఆంధ్రలో పోయి పనిచేయం సార్. మేము క్లాస్ 4th ఎంప్లాయీ, మేము చిన్న ఉద్యోగస్తులు. మా 20,000 మేము అక్కడ పోయి ఎక్కడ బతకాలి సార్? మేము చావాలన్నా సార్? మేము ముఖ్యమంత్రి గారు కోరుకునేది ఒకటే, మేము చావాలని వస్తాం కానీ మేము తెలంగాణకి వెళ్ళిపోం సార్. మేము ఇక్కడనే వస్తాం. ఎక్కడ ఇచ్చినా సరే ఉద్యోగం తెలంగాణలో ఇక్కడ, కానీ మేము మాత్రం అక్కడ పోం సార్. చచ్చిపోతాం సార్. మేము ముఖ్యమంత్రి గారు కోరుకున్నారు, దండం పెట్టి కాళ్ళు మొక్కి కోరుతున్నా సార్. మేము మాత్రం అక్కడ ఆంధ్ర పోయి పని చేయం సార్. మీరు చెప్పండి, అసలు ఎందుకు అంటే ఆందోళన చేస్తున్నారు? తర్వాత ఎవరైనా ఇప్పటివరకు కలిసారా? అక్కడ మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఎందువల్ల మీరు ఇక్కడ రావాలని కోరుకుంటున్నారు? అంటే ఇబ్బందులు కాదు, మేము యాక్చువల్ పుట్టి పెరిగింది తెలంగాణ తెచ్చింది ఎందుకు? మనం తెలంగాణ సాధించుకున్నాం. మేము ఆంధ్రలో పోయి ఎందుకు పని చేయాలి? లేకుంటే ఆంధ్ర సీఎంని ఇక్కడ సీఎం చేయమను, ఇక్కడ సీఎంని అక్కడ చేయమను, తెలుస్తుంది బాధ ఏందో. కరెక్టా కాదు సార్? మేము పుట్టి పెరిగింది ఇక్కడ. కేటీఆర్ సార్ ఇట్లనే మాకు డైరీ క్యాలెండర్కి వచ్చాడు తెలంగాణ డిసెంబర్లో.
అదే రోజు ఒక నెల ఉంది ఏది మున్సిపల్ ఎన్నికలు. కేవలం ఆయన ఎన్నికల గురించి వచ్చిండు కానీ మా గురించి రాలేదు సార్. మాకు ఏమన్నా ఒక్క వ్యక్తిని నేను ఆంధ్రకు పంపిగా, అవసరమైతే సూపర్ మెమోరియల్ పోస్ట్ ఇచ్చి తీసుకుంటా. ఒక్క మాట ఇంతవరకు నెరవేర్చక సార్. మేము అక్కడ పోదలుచుకున్నాం. దయచేసి మమ్మల్ని వెంటనే తీసుకోండి. మేము పోయి ఇప్పుడు నేను 6 months అవుతుంది సార్. నేను కూడా ఆంధ్ర 642 మెంబర్స్ ఉన్నాం మేము అంతా కలిసి. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఏం పట్టించుకుంటారు, నాయకులు ఎవ్వరు మమ్మల్ని పట్టించుకుంటారు. వస్తున్నారు మీటింగ్ అయితే అవుతుంది బాబు, రాజు శర్మ సార్ కూడా అయిపోతుంది అంటే అందరూ అయిపోతుంది అంటారు. కానీ అందరం అక్కడే ఎవరు ఒక్కసారి కూడా మీడియా ముందుకు వచ్చి ఒక్కసారి కూడా వాళ్ళు ప్రకటించలే. మీడియాలో కూడా వచ్చేస్తారు వాళ్ళు. దయచేసి తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. మొత్తానికి కూడా ఇప్పుడు ఇక్కడ మొత్తం 650 మంది ఎంప్లాయీస్ కూడా ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి కూడా తెలంగాణకు చెందిన ఉద్యోగులు ఆంధ్ర నుంచి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ లోపల పెట్రోల్ బాటిల్ని తీసుకొని లోపలికి వెళ్ళాలి, లోపల మేము తగలబెట్టుకుంటాం, ఖచ్చితంగా మా సమస్యను పరిష్కారం చేయాలి. ఆంధ్రకు అలర్ట్ చేశారు కానీ తమ సమస్యకు సంబంధించి కూడా ఎటువంటి పరిష్కారం మాత్రం ఇప్పటివరకు కూడా చూపెట్టలేదని చెప్పి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి మాత్రం ఇక్కడ ఉన్నది. అయితే ఖచ్చితంగా తమ సమస్య పరిష్కారం చేయకుండా మాత్రం పెట్రోల్ బాటిల్తో తగలబెట్టుకుంటాం, అదేవిధంగా ఆఫీస్ని కూడా తగలబెడతామని చెప్పి కూడా హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి మాత్రం ఇక్కడ మనం చూడొచ్చు. ఇది తెలంగాణ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్య. రైట్ వెంకట్. ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసు నిందితుడు రామ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. పుల్లల్ కేంద్ర కారాగారంలో రామ్ కుమార్ విద్యుత్ తీగను నోటితో తాకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఏడాది జూన్ 24న చెన్నైలోని నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో అందరూ చూస్తుండగానే స్వాతిని అత్యంత దారుణంగా రామ్ కుమార్ కత్తితో పొడిచి హత్య చేశాడు. పోలీసులే హత్య చేశారని రామ్ కుమార్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రామ్ కుమార్ ఆత్మహత్య వివాదం రేపుతోంది. రోయపేట ఆసుపత్రి ఎదుట మృతుడి బంధువులు ధర్నాకు దిగారు. పోలీసులే రామ్ కుమార్ ను హత్య చేశారని ఆరోపించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు మృతుడి బంధువుల మధ్య తోపులాట జరిగింది. బ్యాంకులకు వేల కోట్ల అప్పులు ఎగవేసి దేశం విడిచి పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మరో బ్యాడ్ న్యూస్. మాల్యా విల్లాను వేలం వేసేందుకు ముహూర్తం ఖరారైంది. గోవాలోని కాండోలిం బీచ్ లో 12,350 చదరపు మీటర్లు విస్తీర్ణం ఉన్న ఈ విల్లాకు అక్టోబర్ 19న ఈ వేలం నిర్వహిస్తారు. సుమారు 85 కోట్లకు దీన్ని వేలం వేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాప్ ట్రస్టీ నిర్ణయించింది. విజయ్ మాల్యా గోవా వచ్చినప్పుడు ఈ విల్లాలో బస చేసి ప్రముఖులతో విందు చేసుకునేవాడు. అత్యాధునిక సదుపాయాలతో బీచ్ ఒడ్డున కొలువు తీరిన ఈ విల్లా విలువ సుమారు 90 కోట్లు ఉంటుందని అంచనా. రియోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో విషాదం నెలకొంది. రోడ్ రేస్ లో జరిగిన ప్రమాదంలో ఇరాన్ కు చెందిన సైక్లిస్ట్ బహ్మాన్ గోల్బార్నిజాద్ మృతి చెందాడు. పురుషుల రోడ్ రేస్ C45 భాగంలో బహ్మాన్ పాల్గొన్నాడు. సైకిల్ పై నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే రియోలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో గుండెపోటు వచ్చిందని ఇంటర్నేషనల్ పారా ఒలింపిక్స్ కమిటీ తెలిపింది. ఈ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ బులెటిన్ విశేషాలు తర్వాత లైవ్ షో ప్రసారం. నమస్తే.